ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 14వ శనివారము. మొదటి పట్టణము ఆదికాండము 49వ అధ్యాయము 29వ వచనము నుండి 33వ వచనం వరకు మరియు 50వ అధ్యాయము 15వ వచనము నుండి 24వ వచనం వరకు. అతడు వారికి చివరి మాటగా ఇట్లు చెప్పెను: నేను కొంతకాలమునకు చనిపోయేదను. హిత్తీయుడు ఎఫ్రోను భూమిలోనున్న గుహయందు నా తాత ముత్తాతల సరసన నన్నును పాతిపెట్టుడు. ఆ గుహ మమ్రేకు తూర్పుగా ఉన్న మక్ఫేలా పొలమునందున్నది. ఆ పొలమును శ్మశానముగా వాడుకొనుటకు అబ్రహాము హిత్తీయుడు ఎఫ్రోను వద్ద కొనెను. అబ్రహామును భార్య సారాతో పాటు అక్కడనే పాతిపెట్టిరి. అక్కడనే ఈసాకును అతని భార్య రిబ్కాను పాతిపెట్టిరి. అక్కడనే నేను లేయాను కూడా పాతిపెట్టి తిని. అబ్రహాము ఆ పొలమును గుహను హిత్తీయుల నుండి కొనెను. కొడుకులకు చివరి మాట చెప్పి యాకోబు కాళ్ళు మంచము మీదికి లాగుకొనెను. అతడు చివరి ఊపిరి విడిచి తన పితరులను కలుసుకొనెను. తండ్రి చనిపోయిన పిదప యోసేపు సోదరులు భయపడి, యోసేపు మన మీద పగబట్టి మనము చేసిన కీడునకు తప్పక బదులు తీర్చుకొనును అని తమలో తాము అనుకొనిరి. అందుచేత వారు యోసేపునకిట్లు వర్తమానము పంపిరి: మరణింపక ముందు మీ తండ్రి యోసేపునకు ఈ సందేశము వినిపింపుడని మమ్ము కోరెను. నీ సోదరులు నీకు కీడు చేసిరి, వారి దోషములను అపరాధములను మన్నింపమని కోరుచున్నాను. అందుచేత మేము మా తప్పులు క్షమింపమని వేడుకొనుచున్నాము. మీ తండ్రి కొలిచిన దేవునే కొలుచుచున్న దాసులు మనవి ఇది. వారి మాటలు వినినప్పుడు యోసేపు ఏడ్చెను. అంతటతని సోదరులు తమంతట తాము వెళ్ళి అతని ఎదుట సాగిలపడి, ఇదిగో మేము నీ బానిసలము అనిరి. కాని యోసేపు వారితో, భయపడకుడు, నేను దేవుడనా ఏమి? మీరు నాకు కీడు తలపెట్టితిరి, కాని ఆ దేవుడు ఆ కీడును మేలుగా చేసెను. ఈనాడు జరిగినట్లుగా బహు ప్రజలు జీవించుటకై దేవుడు ఇట్లు చేసెను. మీరేమియు భయపడవలదు. నేను మిమ్మును మీ పిల్లలను ఆదరింతును అనెను. ఇట్లనుచు యోసేపు ప్రీతిపూర్వకముగా మాట్లాడి వారిని ఓదార్చెను. తండ్రి కుటుంబము వారితో పాటు యోసేపు ఐగుప్తు దేశములో నివసించెను. అతడు 110 ఏండ్లు బ్రతికెను. యోసేపు ఎఫ్రాయిము పిల్లలను 3వ తరము వరకు చూచెను. మనస్సే కుమారుడగు మహీరు బిడ్డలను కూడా ఎత్తి ఒడిలో కూర్చుండబెట్టుకొనెను. అతడు సోదరులతో, నేను మరణింపనుంటినని దేవుడు మిమ్ము తప్పక ఆదుకొనును. ఆయన అబ్రహామునకు, ఈసాకునకు, యాకోబునకు మాట ఇచ్చిన దేశమునకే మిమ్ము కొనిపోవును అనెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము 10వ అధ్యాయము 24వ వచనము నుండి 33వ వచనము వరకు. శిష్యుడు గురువు కంటే అధికుడు కాడు, సేవకుడు యజమాని కంటే అధికుడు కాడు. గురువు వలె శిష్యుడు, యజమాని వలె సేవకుడు అయినా చాలును. ఇంటి యజమానుడు బెల్జబూలు అని పిలువబడిన ఎడల అతని ఇంటివారు ఇంకెంత హీనముగా పిలువబడుదురో కదా. కాబట్టి మనుషులకు భయపడకుడు. దాచబడినది ఏది బయలుపడకపోదు, రహస్యమైనదేది బట్టబయలు కాకపోదు. చీకటిలో నేను మీకు బోధించు ఈ విషయములనెల్లా మీరు వెలుతురులో బోధింపుడు. చెవిలో మీకు చెప్పబడిన దానిని ఇంటి మీది నుండి ప్రకటింపుడు. శరీరమును మాత్రము నాశనము చేయగలిగి ఆత్మను నాశనము చేయలేని వారికి భయపడకుడు. ఆత్మను శరీరమును కూడా నరక కూపమున
నాశనము చేయుగల వానికి భయపడుడు. ఒక కాసుతో మీరు 2 పిచ్చుకలను కొనగలుగుదురు, కాని మీ తండ్రి సంకల్పము లేనిదే దానిలో ఏ ఒకటియు నేలకు ఒరగదు. ఇక మీ విషయమున మీ తల వెంట్రుకలన్నీయు లెక్కింపబడియే యున్నవి. కావున భయపడకుడు. మీరు అనేక పిచ్చుకల కంటెను అతి విలువైన వారు. కనుక ప్రజల ఎదుట నన్ను అంగీకరించు ప్రతివానిని పరలోకమందున్న నా తండ్రి సమక్షమున నేను అంగీకరింతును. అట్లుగాక ప్రజల ఎదుట నన్ను తిరస్కరించు ప్రతివానిని పరలోకమందున్న నా తండ్రి సమక్షమున నేను తిరస్కరింతును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.